ఛానల్. వాజేడు నుండి వెంకటాపురం వరకు భద్రాచలం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి, ములుగు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలలో భద్రాచలం ప్రధాన రహదారి గుంతలమయమైందని, వెంటనే పూడ్చి మరమ్మతు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు ములుగు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వెంకటాపురంలో మండల అధ్యక్షులు రాయుడు జయరాజు అధ్యక్షతన జరిగిన ఎన్హెచ్ఆర్సీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ఇసుక క్వారీలు ఉన్న ప్రదేశంలో ఒక పక్క ఆదాయం వచ్చినప్పటికీ ప్రజలు బాధపడే విధంగా రోడ్లు ఉండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా ప్రయాణించడానికి వీలు లేని స్థితిలో రోడ్లు ఉన్నాయని ఆయన అన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ములుగు జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. ఇలాంటి దుర్భరమైన రోడ్లపై పర్యవేక్షణ చేయకుండా, మరమ్మత్తు కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయకుండా జాప్యంగా వ్యవహరించే రోడ్డు భద్రతా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యార్థం అధికారులు పనిచేయాలని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం సుభాషిణి, మండల ప్రధాన కార్యదర్శి పద్మ, వాజేడు వెంకటాపురం మండల నాయకులు లూర్డు రాజు, రామకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.